కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. షారుఖ్ ఖాన్ ని ఫ్యాన్స్ 2.5 ఏళ్లుగా మిస్ అవుతున్నారు. జవాన్ పఠాన్ బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన డంకీ అంచనాలను అందుకోవడంలో తడబడింది. దీంతో గ్యాప్ తీసుకుని కింగ్ పట్టాలెక్కించాడు బాద్షా. ప్రాజెక్ట్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. అయినప్పటికీ బడ్జెట్ అంచనాలు దాటేసిందా? రాజీ పడకూడదన్న కారణంగా డైరెక్టర్ విపరీతంగా ఖర్చు పెట్టాడా? డంకీ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించని షారుఖ్ ఖాన్ కింగ్ మూవీని పట్టాలెక్కించాడు. ఈ ప్రాజెక్ట్ బాద్షాకు అత్యంత ప్రెస్టీజియస్. డాటర్ సుహానా ఖానేను సిల్వర్ స్క్రీన్ పై ఇంట్రడ్యూస్ చేస్తుండటంతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. ఎక్కడా రాజీ పడటం లేదట. ఈ క్రమంలోనే బడ్జెట్ కూడా హద్దులు దాటేసిందని బాలీవుడ్ మీడియా అంటోంది. 2026 క్రిస్మస్ టార్గెట్ చేస్తున్న కింగ్ సుమారు 400 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. షారుఖ్ ఖాన్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను బాద్షా ప్రొడక్షన్ హౌస్, రెడ్ చిలీస్ డైరెక్టర్ ప్రొడక్షన్ హౌస్, మార్ప్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ లాంటి స్టార్ కాస్ట్ ఇందులో యాక్ట్ చేస్తున్నారు. గత మేలో ప్రారంభమైన కింగ్ షూటింగ్ కు ఆగస్టులో గుమ్మడికాయ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ ఇప్పుడో న్యూస్ చక్కర్లు కొడుతోంది. సినిమా బడ్జెట్ ఓవర్లోడ్ అయిందని టాక్. భారీ స్థాయిలో ఎక్కడా రాజీ పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో డబ్బులు నీళ్లప్రాయంగా ఖర్చు పెట్టారని బీటౌన్ మీడియా అంటోంది. షారుఖ్ రెమ్యునరేషన్, ప్రింట్ అండ్ పబ్లిసిటీ కాకుండా 450 కోట్లు ఖర్చు పెట్టారంటూ కథనాలు రాగా వాటిని ఫాల్స్ అంటూ కొట్టుపాడేశాడు సిద్ధార్థ ఆనంద్. ఈ లెక్కన బడ్జెట్ కంట్రోల్లోనే ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. మరి కింగ్ ఖాన్ అనుకున్న డేట్ కి వచ్చేస్తున్నట్లేనా? రిషబ్ శెట్టికి ప్రొడక్షన్ హౌస్ హోమ్ వెలుగు మధ్య రిలేషన్ చెడిందా? గతంలో సోషల్ మీడియా స్టంట్స్ తో కన్నడ హీరో హింట్ ఇవ్వగా తాజాగా నిర్మాణ సంస్థ రూమర్స్ నిజం చేసిందా? అగ్రిమెంట్ ప్రకారం హీరోకు హోంబలే ప్రాఫిట్ షేర్ చేయలేదా? కాంతారా చాప్టర్ 2 అటకెక్కినట్లేనా? కన్నడ పాన్ ఇండియా హీరోలు యష్, రిషబ్ శెట్టిలతో పేచీలు పెట్టుకుంటూ డిస్కషన్ లో నిలుస్తోంది ప్రొడక్షన్ హౌస్ హోంబలే. కేజీఎఫ్, కాంతారాలతో ఈ స్టార్స్ కు ఓ భారీ ఐడెంటిటీనిచ్చి మార్కెట్ ఏర్పాటు చేసిన సంస్థ వారితోనే కొర్డీలు పెట్టుకుని దూరం అవుతోంది. దీంతో ఎవరి దారి వాళ్లే చూసుకుంటున్నారు. కేజీఎఫ్ సిరీస్ చిత్రాల తర్వాత హోంబలేకు దూరమైన యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ ఏర్పాటు చేసి టాక్సిక్ అండ్ రామాయణకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. యస్ మాత్రమే కాదు, కాంతార హీరో రిషబ్ శెట్టి కూడా హోంబలేతో కటిఫ్ చెప్పేశాడు. గతంలో ఇన్స్టాలో హోంబలేని అన్ఫాలో చేసి హింట్ ఇచ్చాడు కన్నడ హీరో. అలాగే తను హీరో కమ్ దర్శకుడిగా వ్యవహరించిన కాంతార అకౌంట్ని కూడా అన్ఫాలో చేయటం చర్చకు దారితీసింది. కాంతార చాప్టర్ 1 తర్వాత అదే నిర్మాణ సంస్థలో చాప్టర్ 2 తీయాల్సిన టైంలో రిషబ్ చర్యలు హోంబలేకు హీరోకు మధ్య పొసగడం లేదన్న వార్తలు ఊపందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా రిషబ్ బర్త్డే సందర్భంగా విషెస్ చేయలేదు నిర్మాణ సంస్థ. దీంతో వీరి మధ్య సైలెంట్ వార్ జరుగుతుందన్న స్ట్రాంగ్ గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. కాంతార చాప్టర్ 1 విషయంలో రిషబ్ అండ్ హోంబలేకు మధ్య ప్రాఫిట్ షేరింగ్ విషయంలో తేడా కొట్టిందని బజ్. అగ్రిమెంట్ ప్రకారం అతడికి చెల్లించాల్సిన అమౌంట్ ఇవ్వలేదని సమాచారం. కేజీఎఫ్ 2 విషయంలోనూ ఇదే జరిగి ఉంటుందని డిసైడ్ అవుతున్నారు శాండిల్వుడ్ సినీ ఫ్యాన్స్. ప్రభాస్, హృతిక్ లాంటి స్టార్స్తో కొలాబరేషన్ కంటిన్యూ అవుతున్న వేళ సొంత గూటిలో కుంపటి రాజేసుకుంది హోంబలే. ఇక కాంతార చాప్టర్ 2ని తన సొంత నిర్మాణ సంస్థ రిషబ్ శెట్టి ఫిలిమ్స్లో తెరకెక్కించబోతున్నాడు. స్టోరీని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించాడు రిషబ్. ప్రీతి ముకుందన్ ప్రెజెంట్ సౌత్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్. సర్వమాయ, బ్లాస్ట్ మూవీస్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఇదయం మురళితో హ్యాట్రిక్ కోసం రెడీ అవుతోంది. తమిళ్లో సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ మలయాళంలో ఫ్లాప్ లెక్కలు సరిచేసిన నెమలి తెలుగులో పలకరించేది ఎప్పుడు? బన్నీకి ప్రీతి హ్యాండ్ ఇచ్చిందా? ఓం భీమ్ బుష్తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన తమిళ పొన్ను ప్రీతి ముకుందన్ సక్సెస్ రేషియో బాగానే మెయింటైన్ చేస్తోంది. ఆమె ఎంచుకుంటున్న కథలు అలాంటివి. మరి ఇప్పటి వరకు 6 సినిమాలు చేస్తే 4 హిట్స్, 2 ఫ్లాప్స్. మైనే ప్యార్ కియా, తెలుగు కన్నప్ప తప్ప మిగిలిన సినిమాలు మంచి విజయాలను నమోదు చేశాయి. ఇక రీసెంట్లీ వచ్చిన సర్వం మాయ, బ్లాస్ట్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి జోరు చూపిస్తోంది మేడం. గత ఏడాది చివర్లో రిలీజ్ అయిన సర్వం మాయ 100 కోట్లు, మేలో రిలీజ్ అయిన బ్లాస్ట్ తో 75 కోట్ల కలెక్షన్స్ చూసిన ప్రీతి ముకుందన్ ఇదయం మురళితో హ్యాట్రిక్ పై కన్నేసింది. కన్నప్ప వల్ల ఓసారి హ్యాట్రిక్ మిస్ కాగా ఈసారి కొట్టేస్తానన్న నమ్మకంతో ఉంది బ్యూటీ. అథర్వ, ప్రీతి ముకుందన్, కయద్ లోహర్ నటిస్తున్న ఇదయం మురళి ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా కోసమే బన్నీకి హ్యాండ్ ఇచ్చింది బ్యూటీ. కన్నప్ప డిజాస్టర్ తర్వాత తెలుగులో కనిపించని ప్రీతి ముకుందన్ అట్లీ బన్నీ రాకాలో ఓ కీ రోల్ మిస్ చేసుకుందట. ఈ విషయాన్ని ఇదయం మురళి ప్రమోషన్స్ లో లీక్ చేశాడు అట్లీ.
ఆమె యాక్షన్ అండ్ డాన్స్ మెచ్చుకున్న అట్లీ రాకాలో ఆఫర్ ఇస్తే బిజీ షెడ్యూల్ వల్ల తిరస్కరించిందని చెప్పుకొచ్చాడు. ప్రీతి కాదనడంతోనే మలయాళ కుట్టి ఫెమినా జార్జ్ని తెచ్చాడు అట్లీ. ఇక కన్నప్ప ఫ్లాప్ తర్వాత తెలుగు ఆడియన్స్కు కాస్త దూరమైన తమిళ పన్ను త్వరలో ఏమో ఏమో ఇదితో పలకరించబోతోంది. బాలీవుడ్లో అతను నాని లాంటి హీరో. బాయ్ నెక్స్ట్ డోర్ తరహా రోల్స్తో ఆడియన్స్కి చేరువయ్యాడు. అందరూ యాక్షన్ వైలెంట్ వైపుగా వెళ్తున్నారు. నేనెందుకు వెళ్ళకూడదని టర్న్ తీసుకుని చేతులు కాల్చుకున్నాడు. చివరికి జ్ఞానోదయమై తనకు కలిసొచ్చిన బయోపిక్స్ పై ఫోకస్ చేస్తున్నాడు. అతడెవరో, ఏ బయోపిక్ స్టోరీలతో వస్తున్నాడో చూద్దామా? బాలీవుడ్ లో జోవియల్ హీరోగా పేరు పొందిన రాజ్ కుమార్ రావు గత ఏడాది సడన్లీ యూటర్న్ తీసుకుని మాలిక్ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్స్ తో వస్తే ఆడియన్స్ తిప్పికొట్టారు. ఎందుకులే మనకు ఇలాంటి మాస్ ప్రయోగాలని లైట్ తీసుకుని తిరిగి తనకు కలిసొచ్చిన బయోపిక్స్ పై ఫోకస్ చేస్తున్నాడు. గతంలో తెలుగు వ్యక్తి శ్రీకాంత్ బొల్లా లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన శ్రీకాంత్ మూవీ అతడికి మంచి గుర్తింపు తీసుకురావడంతో మళ్ళీ జీవిత గాథలపై ఫోకస్ చేస్తున్నాడు. ప్రముఖ ప్రాసిక్యూటర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉజ్వల్ నికమ్ జీవిత కథ ఆధారంగా మడాక్ ఫిలిం తెరకెక్కిస్తున్న ప్రహార్ మూవీలో నటిస్తున్నాడు రాజ్ కుమార్ రావు. 2008 నాటి ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కజ్బకు ఉరిశిక్ష పడడానికి కారణమైన ప్రధాన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ రోల్ చేస్తున్నాడు రాజ్. నికమ్ లుక్లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యేందుకు 9 కిలోల బరువు పెరిగాడు ఈ హీరో. ఈ ఓల్డ్ లుక్ కోసం చాలానే కష్టపడ్డాడు. ఈ ఏడాది ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఈ ఫిలిం. ప్రహార్ షూటింగ్ కంప్లీట్ కావడంతో మరో బయోపిక్ లోకి షిఫ్ట్ అయ్యాడు రాజ్ కుమార్. లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవిత కథ దాదాలో నటిస్తున్నాడు. రీసెంట్లీ గంగూలీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేసింది మూవీ టీం. లండన్లోని లార్డ్స్ మైదానంలో షట్లిజ్ ఐకానిక్ ఫోర్స్తో ఫస్ట్ లుక్ వదిలారు. అలాగే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇయర్ మే 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది దాదా. విక్రమాదిత్య మోత్వాని ఈ మూవీని తెరకెక్కిస్తుండగా లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు బాయ్ నెక్స్ట్ రోల్స్ మెప్పించిన రాజ్ కుమార్ రావు నెక్స్ట్ బయోపిక్స్ చేస్తూ ట్రెండ్ సెట్టర్ అవుతాడేమో చూడాలి. నిధి అగర్వాల్ కు టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా లక్కు మాత్రం కలిసి రావడం లేదు. యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసి 9 ఏళ్లకు రీచ్ అవుతున్న స్ట్రాంగ్ సక్సెస్ లేదు. అప్పుడెప్పుడో వచ్చిన ఓ హిట్ ఇస్మార్ట్ శంకర్ పేరు చెప్పుకుని ఇన్నాళ్ళు కెరియర్ని నెట్టుకొచ్చింది. ఇక ఆమె చాప్టర్ క్లోజ్ అయినట్లేనా? నిధి అగర్వాల్ కెరీర్ స్టార్ట్ చేసి 9 ఏళ్లు కావస్తున్న ఇస్మార్ట్ శంకర్ తప్ప మరో బ్లాక్ బస్టర్ హిట్ చూడలేదు. గ్లామర్ ట్రీట్ ఇస్తున్నా, పర్ఫార్మెన్స్ చూపిస్తున్నా ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. స్టార్స్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ కూడా ఆమె ఫేట్ మార్చలేకపోయారు. హరిహర వీరమల్లు కోసం 5 ఏళ్లు వెయిట్ చేయటమే కాదు, ప్రమోషన్స్ భుజానికెత్తుకుంది నిధి. ఆ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కలేదు. రాజసాబ్ రూపంలో ప్రభాస్ ఆదుకుంటాడు అనుకుంటే సేమ్ రిపీట్ అయింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత ట్రోల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ వచ్చి 7 మంత్స్ కంప్లీట్ అయినప్పటికీ కొత్త సినిమా కబురు చెప్పలేదు నిధి. కానీ సోషల్ మీడియాలో కవర్ పేజెస్, కొలాబరేషన్స్తో టైం పాస్ చేస్తోంది బ్యూటీ. నిధి అగర్వాల్ కెరీర్ ఇక క్లోజ్ అనుకుంటున్న టైంలో బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయట. అక్కడ 2 ఫిలిమ్స్ చేస్తున్నట్లు నిధి చెప్పుకొచ్చింది. అలాగే తెలుగులోనూ మరో 2 సినిమాలకు సైన్ చేసిందట బ్యూటీ. ఆ ప్రాజెక్టు వివరాలు త్వరలో రివీల్ అవుతాయట. 2024లో హిందీలో డంక్ మూవీకి సైన్ చేసింది. ప్రేరణ అరోరా ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న ఈ మూవీతో రీఎంట్రీ ఇవ్వాలనుకుంది నిధి. కానీ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చిందో అప్డేట్ లేదు. తానిన్ని సినిమాలు చేస్తున్నానని ఆమె చెప్పుకోవడమే కానీ మేకర్స్ రివీల్ చేయట్లేదు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. యష్, గీతు మోహన్ దాస్ కాంబోలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తబాహీ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. సాంగ్ నిండా యష్ అండ్ కియారా మధ్య రొమాంటిక్ సీన్సే కనిపించాయి. నయనతార తళుక్కున మెరిసింది. జూన్లో రిలీజ్ అయిన సంగీతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన సంగీతం జూన్ 12న రిలీజ్ అయి ప్రశంసలు దక్కించుకుంది. మూవీ థియేట్రికల్ రన్ ముగియటంతో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. సంగీతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది.